ప్రముఖ కంపెనీ అయినటువంటి నోకియా కంపెనీ నుంచి లేటెస్ట్‌గా ఫస్ట్ టైం భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో కంపెనీ వాళ్ళైతే ట్రైనింగ్ ఇచ్చి మరియు ఉద్యోగం అవకాశం అయితే కల్పిస్తున్నామని మనకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో వీటికి పర్ యానం 6,90,000 వరకు మనకు జీతం అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇన్సెంటివ్స్ అలాగే ఇన్సూరెన్స్ కూడా కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నామని సో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఎటువంటి అనుభవం అవసరం లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే అప్లై అయితే చేసుకోవచ్చని నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎండ్ వరకు విని అయితే అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్రముఖ కంపెనీ అయినటువంటి నోకియా కంపెనీ నుంచి లేటెస్ట్‌గా ఫస్ట్ టైం భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో కంపెనీ వాళ్ళైతే ట్రైనింగ్ ఇచ్చి మరియు ఉద్యోగం అవకాశం అయితే కల్పిస్తున్నామని మనకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో వీటికి పర్ యానం 6,90,000 వరకు మనకు జీతం అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇన్సెంటివ్స్ అలాగే ఇన్సూరెన్స్ కూడా కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నామని సో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఎటువంటి అనుభవం అవసరం లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే అప్లై అయితే చేసుకోవచ్చని నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎండ్ వరకు విని అయితే అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్రజెంట్ మనము అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనమైతే స్పాట్ అయ్యాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నోకియా కంపెనీ నుంచి రిలీజ్ అయ్యేటువంటి గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి జాబ్ రోల్ కింద బల్క్ హైరింగ్ అయితే జరుగుతుంది. సో వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా కింద మనకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకున్నట్లయితే రెస్పాన్సిబుల్ ఫర్ కస్టమర్ స్పెసిఫికేషన్ అండ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ టుగెదర్ ప్రోడక్ట్ మేనేజర్ అండ్ ప్రోడక్ట్ అండ్ ఆర్కిటెక్చర్ సంబంధించినటువంటి మొత్తం కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. రెస్పాన్సిబుల్ ఫర్ సాఫ్ట్వేర్ డిజైన్ ఇంప్లిమెంటేషన్ అలాగే అకార్డింగ్ టు ద ప్రోడక్ట్ అండ్ టెక్నికల్ స్పెసిఫికేషన్ ఎంబెడ్ ద లైనెక్స్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫర్ బూస్ట్ ఆఫ్ డెవలపర్ అండ్ సాఫ్ట్వేర్ బ్రింగ్ అప్ లైనెక్స్ డివైస్ మనకు .NET అండ్ సిపి ప్లాట్ఫామ్ సంబంధించి సో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇంకా మిగతా వివరాలన్నీ కూడా మనకు కింద డీటెయిల్గా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అప్లై చేసేటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా ఎనీ గ్రాడ్యుయేటు పోస్ట్ గ్రాడ్యుయేటు డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా అయితే వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించినటువంటి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చారు. లింక్ క్లిక్ చేసిన వెంటనే మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనకైతే స్పాట్ అవుతుంది. సో స్పాట్ అయిన వెంటనే మీరు ఈ విధంగా మీకైతే ఓపెన్ అవుతుంది. వన్స్ మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు వేరే పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మొత్తం రిక్రూట్మెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో టర్మ్స్ అండ్ కండిషన్ అన్నీ కూడా చదివిన తర్వాత లాస్ట్లో మీకు క్లిక్ హర్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే వన్స్ ఓపెన్ అవుతుంది. సో దీని మీద క్లిక్ చేసుకొని మీరు మిగతా వివరాలను కూడా అయితే ఫిలప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో డీటెయిల్స్ కూడా మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు కదా, సో మనకు డీటెయిల్స్ కూడా అయితే చూసుకోవచ్చు. మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ న్యూ యూజర్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మన కొత్త అకౌంట్ కాబట్టి సో మీ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ రీఎంటర్ పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ అన్ని క్లిక్ చేయండి. డైరెక్ట్ మీకు లింక్డ్ఇన్ ఉంటే డైరెక్ట్గా లింక్డ్ఇన్తో కూడా మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. రిజిస్టర్ అయిపోయిన తర్వాత వన్స్ మీరు లాగిన్ అనే డీటెయిల్స్ అని ఇందాక చెప్పాను కదా, సో ఆ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి సో మీరు ఫైనల్గా అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించినటువంటి ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా నేనైతే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్.